హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రశ్న. ఈరోజైతే మనకి బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చేసిందండి. ఇది వచ్చేసరికి బండ్లగూడ జాగీర్ ప్రైమ్ లొకేషన్లో ఉంది. మీరు చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ రేడియస్లోనే ఉంటుందండి. సో అలాంటి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ హౌస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీరు చూస్తున్నారు కదా, హౌస్ యొక్క లొకేషన్ చాలా చాలా స్పేషియస్గా ఉంటుందండి. అండ్ ఇంకా ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ కనుక వస్తే, ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనం 134 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశామండి. G+1 ఫ్లోర్ అయితే వస్తుంది. మనకి డైమెన్షన్స్ వచ్చేసరికి 40 విత్ అండ్ 30 ఉంటుందండి. 40x30. మీరు చూస్తున్నారు కదా, మనకి ఎంట్రన్స్లోనే చాలా చాలా స్పేషియస్గా కార్ పార్కింగ్ అయితే ఇచ్చాము. సో 2 కార్స్ అయితే ఈజీగా పడతాయండి. అండ్ ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్. సో ఇక్కడ మనకి ఈశాన్యం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం సంపు అండ్ బోర్ అయితే ప్రొవైడ్ చేసాం. బోర్ కూడా 600 ఫీట్ వరకు తీసామండి. అండ్ 400లోనే మనకి వాటర్ అనేది బాగా టచ్ అయినాయి. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 1 BHK అయితే ఇచ్చామండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి 1 BHK. 1 BHKలో మనకి కిచెన్ అండ్ బెడ్రూమ్స్లో అన్నిట్లో కూడా షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ మనం కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చాము. అండ్ అన్నిట్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే చేసేసామండి. ఇది వచ్చేసరికి బండ్లగూడ జాగి నుంచి కిస్మత్పూర్ వెళ్ళే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, ఆ మెయిన్ రోడ్ ఇప్పుడు 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది. సో ఆ శాంక్షన్డ్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వేరియేషన్లో అయితే ఉంటాము. సో మంచి ప్రైమ్ లొకేషన్ అని అయితే చెప్పొచ్చు. అంతేకాకుండా ఇంకా ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఇచ్చాము. అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK అయితే ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టేర్ కేసెస్ వస్తాయి. అండ్ ఈ 134 స్క్వేర్ యార్డ్స్లోనే మనం లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇది వచ్చేసరికి లిఫ్ట్ స్పేస్. ఇది ఓవరాల్గా 2200 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ప్రతి దానికి కూడా మనం సైడ్ ఒక వెంటిలేషన్ పార్ట్ కింద మనం సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి ఏంటంటే నార్త్ ఈస్ట్లో రెండిట్లో డోర్స్ ఉండేటట్టుగా మనం నార్త్ ఈస్ట్ 2 డోర్స్ అయితే ఇచ్చాము. దానివల్ల ఏంటంటే మనకి వెంటిలేషన్కి చాలా బాగుంటుంది. మంచి ఎయిర్ అండ్ వెలుతురు అయితే వస్తాయి. ఇది వచ్చేసరికి 2 BHK అండి. మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా అలాగే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను పైన 2 BHK చూపిస్తూ ఈ లొకేషన్ యొక్క హైలైట్స్ అయితే చెప్తాను. ఇది వచ్చేసరికి మనకి ఏదైతే బండ్లగూడ జాగీర్ నుంచి కిస్మత్పూర్ సిగ్నల్స్ ఉంటాయో దానికి జస్ట్ ఒక 5 మినిట్స్ రేడియస్లో అయితే ఉంటామండి. అండ్ అప్పా జంక్షన్కి 10 మినిట్స్ రేడియస్లో అయితే వెళ్ళిపోవచ్చు. కాళీమంది నుంచి అరౌండ్ 2 to 2.5 km రేడియస్లో అయితే ఉంటాము. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసరికల్లా టైమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ విద్యారణ్య స్కూల్కి జస్ట్ వాకబుల్ రేడియస్లో అయితే ఉంటామండి. అండ్ ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి. అన్నీ కూడా ఒక 10 to 15 మినిట్స్ డ్రైవ్లో అయితే వెళ్ళిపోవచ్చు. అక్షర కానివ్వండి, సుజాత, ఇండియన్ పబ్లిక్ స్కూల్, డాన్ బోస్కో, ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా డీమార్ట్, రత్నదీప్, విజేత వీటన్నిటికీ కూడా జస్ట్ 5 మినిట్స్ రేడియస్లో అయితే కనుక రీచ్ అయిపోవచ్చు. అన్నీ కూడా 1 to 2 కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటాయండి. అండ్ ఇప్పుడు కొత్తగా మనకి ఇక్కడ మాల్ అండ్ మల్టీప్లెక్సెస్ కూడా వచ్చినాయి. అంతేకాకుండా వింటేజ్ మాల్కి ఒక 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మన ప్రాజెక్ట్ నుంచి ఒక 2 km అయితే వస్తుంది. ఎవరైతే గచ్చిబౌలిలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. సో డోంట్ మిస్.